రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ ప్రశ్న ఎప్పుడూ చర్చనీయాంశమే. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా, సినిమా నటీనటులైనా ఇందుకు మినహాయింపు కాదు. కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఓ పెద్ద ప్రాజెక్ట్ ను వదులుకున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించకపోయినప్పటికీ బాలీవుడ్ తారలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేదికలపైన, ఇంటర్వ్యూల్లోనూ దీని గురించి మాట్లాడుతున్నారు. బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త అజయ్ దేవ్గన్ తాజాగా మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్ మాట్లాడుతూ కొత్తగా తల్లి అయిన నటీమణుల వర్కింగ్ అవర్స్ గురించి ప్రస్తావించారు. ఈలోపు అజయ్ దేవ్గన్ ఈ విషయంపై స్పందించారు. నిజాయితీ ఉన్న దర్శక నిర్మాతలు వర్కింగ్ అవర్స్ విషయంలో వ్యతిరేకంగా ఉండరు. 8 గంటలు షూటింగ్ లో పాల్గొంటే చాలు అనుకుంటారు. చాలా మంది దీన్ని అర్థం చేసుకుంటారు, అదే పాటిస్తారు కూడా అని అన్నారు. దీంతో వీరు దీపికా పదుకొనెను ఉద్దేశించి ఆమెకు సపోర్ట్ గా మాట్లాడారని అనుకుంటున్నారు. ఇక కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతే జీవితంలో ఎంత సాధించినప్పటికీ విజయం కాదన్నారు బీ టౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన దృష్టిలో విజయం అంటే ఏమిటో చెప్పారు. షూటింగ్ లో ఎక్కువ సమయం గడిపి పిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంటికి వస్తే అది విజయం అవ్వదు. నేను కుటుంబంతో గడపాలి అని చిత్ర బృందానికి చెప్పి రాగలగాలి. అదే నిజమైన సక్సెస్. ఇండస్ట్రీలో విరామ సమయం తక్కువగా ఉంటుంది. ఆ సమయాన్ని ఖచ్చితంగా ఫ్యామిలీతో గడపాలని సైఫ్ తెలిపారు. పరోక్షంగా సైఫ్ దీపికాకు సపోర్ట్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఇక దీపికా పదుకొనె గతేడాది సెప్టెంబర్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తిరిగి షూటింగ్ లో పాల్గొనడం గురించి మాట్లాడారు. ఒక తల్లిగా చిత్రీకరణలో పాల్గొనడం అనేది ఎప్పుడు సవాలే. ప్రస్తుతం నేను నా జీవితంలో మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇకపై షూటింగ్లలో పాల్గొనేందుకు సిద్ధమవ్వాలి. నా కుమార్తెకు తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తూనే చిత్రీకరణల్లో పాల్గొనాలి అని చెప్పారు. దీంతో ఆమె వర్కింగ్ అవర్స్ విషయంలో రాజీ పడడం లేదని, అందుకే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి కూడా వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి.